జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఇప్పటి వరకు నేను ఏ అబద్ధాలు ఆడినా అమ్మ కోసమే ఆడాను మావ. నాకు తెలుసు కదరా, ఇప్పుడెందుకు చెప్తున్నావు? విద్య గారికి నిజం చెప్పాలనిపించింది మావ. అంత మంచి అమ్మాయిని మోసం చేస్తున్నాను అనే ఆలోచన వస్తేనే నా వల్ల కావడం లేదు. ఎంతోమందిని చూస్తే నీకు తగ్గట్టు అమ్మాయి కనిపించింది, నీ మనసుకు నచ్చింది. నువ్వు తొందరపడి మంచి సంబంధాన్ని పాడు చేసుకోవద్దురా. అది కాదు మావ. ఆ అమ్మాయి లేకుండా నువ్వు ఉండగలవా? ఆ అమ్మాయి కళ్ళలోకి చూసి నిజం చెప్పగలవా? తొలి చూపులోనే నా మనసుకు దగ్గరైంది. ఆ అమ్మాయి కళ్ళల్లోకి చూస్తూ నిజం చెప్పలేను. అందుకే ఈ లెటర్ రాశాను. ఏముందిరా అందులో? తనంటే నాకెంత ఇష్టమో అలాగే నేను మాస్టర్ని కాదు అనే నిజం. రేయ్, మతాన పోయిందేట్రా నీకు? చూడు, ఏ అబద్ధాలు ఆడైనా ఓ పెళ్లి చేయమంటారు పెద్దోళ్ళు. అలా ఎందుకంటారో తెలుసా? పెళ్లికి ముఖ్యం 2 మనసులు, మిగతా అన్ని తర్వాత. రేయ్, నువ్వు ఈ రోజు కాకపోతే వచ్చే ఏడాదైనా టీచర్ అవుతావురా. కానీ నువ్వు ఆ అమ్మాయిని పోగొట్టుకుంటే, తనకి ఇంకోటితో పెళ్ళైతే నువ్వు జీవితాన్నే కోల్పోతావు. ఒకసారి ఆలోచించు. నమస్కారం అండి. నమస్తే. అల్లుడు, నీకు కాబోయే బావగారు. నమస్తే అండి. నమస్తే. మీ ఇంటికి బయలుదేరానండి, ఇంతలో మీరే కనిపించారు. నాన్నగారు రేపు మిమ్మల్ని మా చెల్లెల్ని చూసుకోవటానికి రమ్మని చెప్పమన్నారు. ఎంత మంచి మాట చెప్పారండి. మీ నోరు తీపిసేద్దామంటే దగ్గరలో స్వీట్ షాప్ కూడా లేదు. ఆ పోనీ కాఫీనే తాగుదురు రండి. పర్వాలేదండి, నాకు వేరే ఒక ఇంపార్టెంట్ పని ఉంది. అది చూసుకొని షాప్కి వెళ్ళి చెల్లెల్ని ఇంటికి పంపించాలి. రోడ్డు మీద చెప్తున్నానని తప్పుగా ఏమనుకోరు కదా? అలా ఏమనుకోలేదండి. వస్తానండి. అలాగేనండి. ఉంటాను. మంచిదండి. అల్లుడు, చూసావా, దేవుడు మీ ఇద్దరిని కలపాలని చాలా గట్టిగా ఫిక్సింగ్ అయ్యాడు. మావా, ఒక్కసారి విద్యాగారిని చూడాలని ఉంది. అయితే ఎళ్ళు కలిసిరా. ఎలా మావా? అల్లుడు, నిజం చెప్పాలనే ఆలోచన వల్ల నీ బుర్ర పూర్తిగా పులిహారైందిరా. నా సెల్లి షాప్లో ఉందని ఇందాక అలా అన్నయ్య చెప్పాడుగా. షాప్కి వెళ్ళి నువ్వేదైనా మాడాల్సి ఉంటే ప్రేమగా మహాడేసాయి. అలాగే మావా. అల్లుడు, కంగారు నిజం చెప్పేస్తావేమో, చెప్పకు, జాగ్రత్తగా మహాడు. సరే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.